అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక పనికి మాలిన వేస్ట్ దాని గురించి చెప్పబోతున్నాను. అది ఆడ జన్మ ఎందుకెత్తిందో గూడా తెలీదు. అంత దుర్మార్గమైన పని జేసింది. వేస్ట్ మొకందనమాట. మళ్ళీ దానికి ఇద్దరు ఆడపిల్లలనిచ్చాడు దేవుడు. దానికి అది ఆడపిల్లల మొఖం చూసన్నా కనికరం రాలేదేమో, కసాయి మొఖం దానికి. వాళ్ళిద్దరూ తోటికోడళ్ళకు గొడవొచ్చిందనేసి ఆ తోటికోడల్ని ఏం చేయలేక అది ఆ తోటికోడలి బిడ్డని చంపేసింది. ఆ పాపకి 5 సంవత్సరాలు. ఆ పాపని బాత్రూంలోకి తీసుకెళ్ళి గొంతు కోసి, కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపి బాత్రూంలో పడేసింది. మళ్ళా ఏం తెల్వని నంగనాచిలాగా వాళ్ళతో పాటు మొత్తం తిరుగుతా ఉందంట. అంటే వాళ్ళు సాయంత్రం వెతుకుతా ఉన్నారంట. వాళ్ళ నానమ్మ వాళ్ళంతా వెతుకుతా ఉంటే ఏమాత్రం డౌట్ రాకుండా ఈ నంగనాచి మొకంది మంచిగా వాళ్ళతో పాటు వెతికిందంట. ఇంత దారుణానికి ఎట్లా ఒడిగట్టిందో మరి. ఇంత దారుణమైన పని చేయాలని ఎలా అనిపించిందో తెలీదు గానీ, ఛీ! ఇది ఆడజన్మ ఎత్తి గూడా వేస్టు. మళ్ళీ ఇది ఎలా చంపాలి అనేసి ప్లాన్ చేసుకోవడానికి యూట్యూబ్‌లో వీడియోలు చూసి దానిలోని డౌన్‌లోడ్ చేసుకుందంట. అలా పోలీసులకు దొరికిపోయింది. దీనికి ఏమాత్రం సిగ్గు శరం లేదు. పాపము వాళ్ళింట్లో అంటే ఫస్టు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ పాప వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఫస్ట్ అనమాట ఆళ్ళింట్లో. తర్వాత సెకండ్ ఈళ్ళనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప వాళ్ళ తాతయ్య, అలాగే పాప వాళ్ళ డ్యాడీ, పాప వాళ్ళ బాబాయ్ వీళ్ళు ముగ్గురు బయటి దేశాలకెళ్ళి పని చేసుకొని బతుకుతున్నారు. అంటే పూటకెళ్ళక వాళ్ళు బ్రతకడానికి వేరే దేశానికెళ్ళేసి అక్కడ బ్రతుకుతూ, అక్కడ వాళ్ళు కూలి పని చేస్తూ పైసా కూడబెట్టి ఇంటికి పంపిస్తే, ఇంట్లో కూర్చొని తిన్నది అరగక వీళ్ళిద్దరు గొడవ పడితే ఆమెనేం అనలేక, ఆమెనేం చేయలేక ఈ బేకారు మొకంది ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనేసి ఆ పసి పాపను పొట్టన పెట్టుకుంది. దీనికెలా మనసొచ్చిందో ఏమో! మళ్ళీ దానికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. కనీసం అలా చెయ్యాలి అనిపించినప్పుడన్నా, అలా చేసేటప్పుడన్నా వాళ్ళ పిల్లలు గుర్తు రాలేదా? ఇంత దారుణానికి ఎట్లా ఒడికడతారు. మళ్ళా నంగనాచులాగా ఎట్లా ఏడుస్తుంది తెలుసా? ఎవరు చూసినా నమ్మరు. అంత పకడ్బందీగా చేసింది. కనీసము కామన్ సెన్స్ ఉండాలి. ఈ రోజులల్లా నేను ముందే చెప్పాను మీకు. ఒకాళ చీమ బొక్కలో మీరు పోయి దాక్కున్నా తీసుకొస్తారు, లాక్కొస్తారు. ఎక్కడికి పోరు అసలు. అలా ఎలా అనుకుందో ఏమో నాకన్నా తెలివిమంతులు ఎవ్వరు లేరు. నువ్వు ఇంట్లో కూర్చొని తింటూనే నీకింత తెలివుంటే, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి, ట్రైనింగులు తీసుకొని వాళ్ళు చేసిన జాబ్‌లకి వాళ్ళు పోలీస్ జాబ్ అంటే మామూలా? వాళ్ళంతంత ట్రైనింగ్‌లు చేసుకొని అన్నీ చేసినోళ్ళు నువ్వెక్కడున్నా కనిపెట్టలేరా? అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ప్రతీదీ యూట్యూబ్‌లల్ల జూస్తున్నారు, టీవీలల్ల జూస్తున్నారు. కనీసం అదన్నా కామన్ సెన్స్ లేదా? అరే! నేనేం చేసినా దొరికిపోతాను. నా లైఫ్ నాశనం అవుతది. నా చెయ్యిలారా నేను చేసుకుంటాను. అలాగే నా పిల్లల భవిష్యత్తు అందరి ముందర పరువు పోతుంది. ఒక ప్రాణం ఎందుకు తీయాలి? ఇలా చేయడం కరెక్ట్ కాదు అనే కొంచెమన్నా మానవత్వం ఉండాలా మనిషికి? అసలు దీనికి మానవత్వం అనేదే లేదు. వేస్ట్ మొఖం దానికి, పనికి మాలిన దానికి. అసలెన్ని తిట్టినా పాపం లేదు దీనైతే. సిగ్గు శరం లేకుండా ఆ పసి పాపనైతే చంపేసి బాత్రూంలో పడేసింది. వాళ్ళ నానమ్మ స్నానం చేపిద్దాము అనుకోని ఆ అమ్మాయిని చూస్తే ఎక్కడ వెతికినా లేదు. మళ్ళా దీని తెలివి ఎంత తెలివి తెలుసా? వాళ్ళతో పాటు వెతుకుతూనే మళ్ళా వాళ్ళతో పాటు ఏడుస్తుంది. ఎందుకంటే దొరికిపోతదనేసి. అది అంతవరకు వాళ్ళతో గొడవలున్నాయంట. నిజంగా ఈ కొంతమంది ఆడవాళ్ళకు తిని కూర్చున్న దగ్గర అరగక కొట్లాటలు పెట్టుకొని, ఆ కక్షలు కాస్త చిన్నయి కాస్త పెద్దగా చేసుకొని, పక్కనోళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీనికైతే ఖచ్చితంగా కరెక్ట్‌గా శిక్ష పడాలి. జీవితాంతం జైల్లోనే అనుభవించాలి. ఆ జైలు శిక్షనే ఉండాలనమాట. అసలు బయటికనేదే రాగూడదు. ఎవరైతే ఆ చిన్న పిల్లలు దీనికి ఇద్దరు ఆడపిల్లలున్నారన్నారో, ఆ చిన్న పిల్లలను గూడా దీనికసలు వాళ్ళు పొరపాటున గూడా ఆ చిన్న పిల్లల ఫేస్ అస్సలు చూపించకూడదు.
అది కుమిలి కుమిలి చావాలి. ఎందుకంటే ఒక పిల్ల లేదు. మనం 9 నెలలు అది ఆడపిల్లకే తెలుసు. అదే ఆడపిల్లని దానికైనా ఎట్లొచ్చిందో 9 నెలలు మోసి ఆ బిడ్డ ఎప్పుడు బయటకొస్తుందో, ఎప్పుడు చూడాలని ఎంతో ఆశగా ఉంటారు. ఎంతో నొప్పులు పడేసి ఆ పిల్లలను కంటారు. కనేసి అల్లారు ముద్దు కంటికి రెప్పలాగా కష్టపడి వాళ్ళు పెంచుకుంటే, ఇప్పుడు చేయిలారా చూడు ఆ అమ్మాయి 5 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడుతది, స్కూల్‌కెళ్తుంది. ఈ అన్నీ చేసిన అమ్మాయి కంటి ముందల లేదంటే ఏ తల్లి, ఏ తండ్రి జీర్ణించుకోలేడు తెలుసా? ఆ బాధ ఆ తల్లిదండ్రులకే తెలుసు. ఆ పిల్లలున్న తల్లిదండ్రులకు గూడా తెలుసు. దీనికి పిల్లలుండి గూడా ఎలా చేసిందో, ఒక గంట కంటికి కనిపియకపోతేనే ఆ భయం ఎట్లుంటుందో తల్లిదండ్రులకు తెలుసు. దీనికి సిగ్గు లేకుండా పాపము ఆ పాపని చంపేసింది కాబట్టి దీనికి జీవితాంతం, నేను చెప్పింది రైటా రాంగా మీరు కామెంట్ చేయాలి. జీవితాంతము దానికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని దానికి చూపియకూడదు. ఎందుకంటే అలాంటి రాక్షసికి చూపించినా రేపు భర్తతో గొడవొచ్చినా, అరే నా భర్తకు పుట్టిర్రుగా నాకు అవసరం లేదని చంపేసే రకం ఇది. అందుకనే దయచేసి దానికి పిల్లలని చూపియొద్దు. దాన్నింక జీవితాంతం జైల్లోనే పెట్టాలి. దానికి కరెక్ట్ అయిన శిక్ష ఎయ్యాలి. చేస్తేనే కనీసం ఆ చిన్న పాపని ఇంకెలాగో తిరిగి తీసుకురాలేం కాబట్టి, ఆ పాప ఆత్మకన్నా శాంతించాలి అంటే అది జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి. ఊరేసి చంపేస్తే ఏం వచ్చేలేదు. అది ప్రాణాలు పోతుందేమో అంతే. కానీ జీవితాంతం నరకం అనుభవించాలి. కాబట్టి జీవితాంతం జైల్లో పెట్టడమే కరెక్టు. ఆ పాప వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు. తల్లి ఏడుస్తుంది. ఎంత దారుణం తెలుసా? ఆ తండ్రి అయితే అసలు ఎంత దారుణంగా ఏడుస్తున్నాడో. అసలు ఆ పిల్లల కోసము పూట గడవక ఆ పిల్లల భవిష్యత్తు బావుండాలనేసి ఆయన కలలు కని వేరే దేశానికెళ్ళి సంపాదిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించాలి. ఆ పిల్లల కోసము తను ఎంతగానో కష్టపడుతున్నాడో, ఆ పిల్లల పైన ఎంత ప్రేమ ఉందో, ఎంత హోప్స్ పెట్టుకున్నాడో అప్పుడే అర్థం కావాలి. అలాంటి పాప ఇప్పుడు కళ్ళ ముందర లేదు అంటే ఎవ్వరును జీర్ణించుకోలేరు. మళ్ళీ తిరిగి తీసుకురాలేరు కాబట్టి కరెక్ట్ అయిన శిక్ష ఎయ్యాలి దానికి. పొయ్యి అసలు మరీ ఇంత అసలు అది ఎవరితో కూడా కాదు. సొంత పిన్ని అవుతుంది. ఆళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముని భార్య. అంటే సొంత పిన్ని. అంత సొంత పిన్నే ఇంత దారుణానికి ఒడిగట్టింది. దానికి అసలు వదలొద్దు. దానికి ఏం చేసినా పాపం లేదు. ఇలాంటి వాళ్ళు భూమి పైన ఉంటే అసలు నిజంగా సొసైటీలో బతుకుతే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో తెలీదు. ఎన్ని కేసులవుతున్నాయి అన్నీ చూసుకుంటా, ఇంకా ఒకరిని చూసి ఒకరు పెరుగుతున్నారే కానీ అస్సలు తగ్గట్లేదనమాట. తగ్గకుండా ఒకరిని చూసి ఒకరు పెరుగుతున్నారు. ఇవన్నీ ఆగాలంటే అసలు కరెక్ట్ అయిన శిక్ష పడితే నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా ఇలాంటి థాట్ వచ్చినా గూడా భయపడిపోవాలి. అలా చేస్తేనే నెక్స్ట్ టైమ్ చేయడానికి ప్రతి ఒక్కరు భయపడతారు. అందుకే దయచేసి దీన్ని మాత్రం వదలొద్దు. అస్సలు వదలొద్దు. దీనికి కరెక్ట్ శిక్ష పడాలి. పడితేనే బుద్ధొస్తుంది నెక్స్ట్ వాళ్ళకన్నా. నేను చెప్పింది రాంగా రైటా కామెంట్ చేయండి.